రెండు తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు పరమశివుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు వద్ద ఉన్న సురుటుపల్లి కొండేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కొండేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇతర దేవాలయాల కంటే ఇక్కడ పరమశివుని అవతారం భిన్నంగా ఉంటుందని కొండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి అన్నారు. ఇక్కడ పరమశివుడు అమ్మవారి ఒడిలో నిద్రిస్తున్నట్లు ఉంటారని తెలిపారు. అమ్మ ఒడిలో నిద్రిస్తున్న ఈశ్వరుణ్ణి దర్శించుకుంటే అన్ని దోషాలు తొలగిపోతాయంటున్న ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. ఏదైతే మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి పల్లికొండేశ్వర స్వామి ఆలయం వద్ద అయితే ఉన్నాం మనము. ఈ సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి అంటే ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా స్వామివారు అమ్మవారి ఒడిలో పడుకొని ఉన్న విగ్రహం అయితే ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా స్వామివారిని దర్శించుకోవడానికి ప్రదోష పూజలు చేయడానికి భారీగా భక్తులు వస్తుంటారు. దీనికి సంబంధించి ఏదైతే శివరాత్రికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారని దానిపై ఆలయ చైర్మన్ బాలాజీ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఆలయంలో సంబంధించి భక్తులకి దర్శనానికి కావచ్చు, మరోవైపు స్వామివారి వాహన సేవలు, ఇటు భక్తులకి ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు సార్? ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులకి దర్శనం చేసే విషయంలో అన్ని సౌకర్యాలు చేస్తున్నాము. క్యూ లైను పటిష్టంగా ఏర్పాటు చేసి సెక్యూరిటీని అంతా పెట్టి సాధారణ భక్తులకి ఈజీగా దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్ నడుపుతూ ఉన్నాము. క్యూ లైన్లో వెయిట్ చేసేప్పుడు భక్తులకి త్రాగునీటి సౌకర్యం కానీ మజ్జిగ ఇలాంటి విషయాలు కూడా భక్తులకి సౌకర్యం కల్పించున్నాము. విఐపి దర్శనాలంతా కూడా కట్ చేసి అందరిని కూడా ఆ 100 రూపాయలు టికెట్లోనూ 50 రూపాయల టికెట్లోనే పంపిస్తున్నాము. సర్వదర్శనం కూడా ఉండాలి. ఈ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నందు సుమారు ఈరోజు 9వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు స్వామివారు నంది వాహనం పైన ఊరేగింపు సాయంకాలం 7 గంటల నుంచి 9 గంటల వరకు నంది వాహనం పైన స్వామి అమ్మవార్లు ఊరేగిస్తాము. ఈ వాహనానికి ముందు కూడా ఈ 8 రోజులుగా ప్రతిరోజు ఒక వాహనం పైన స్వామి అమ్మవార్లు ఊరేగినారు. ఈరోజు శివరాత్రి సందర్భంగా నంది వాహనం, రేపు ఎల్లుండి కూడా వాహన సేవలు ఉన్నాయి. రేపు సాయంకాలం 9వ తేదీ సాయంకాలం కళ్యాణోత్సవం, స్వామి అమ్మవార్లకి సాయంకాలం 6 గంటలకి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. మా ఈ పల్లికొండేశ్వర స్వామి గుడి తమిళనాడు బార్డర్లో ఉన్నది. దానివల్ల ఆంధ్రాలో చాలా వరకు పబ్లిసిటీ తక్కువగా ఉన్నది. ఇప్పుడిప్పుడే ఎక్కువ ఆంధ్ర భక్తులు కూడా వస్తున్నారు. తమిళనాడు భక్తులు అయితే తండోపతండాలుగా ఇట్లా మెడ్రాస్ కానీ ఇటు పక్కల నుంచి తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా. ఈ గుడి అభివృద్ధి కూడా మన కాళహస్తి శ్రీశైలం గుడి మాదిర ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ లేని విధంగా శివాలయాల్లో మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నప్పుడు శ్రీశైలం, దాని తర్వాత కాళహస్తి తర్వాత శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం సురుటుపల్లి నందు బ్రహ్మాండంగా అట్టహాసంగా జరుగుతూ ఉన్నాయి. మీరే చూస్తారు. ఈ ఛానల్ తరఫున కూడా ఇక్కడ క్యూ లైన్లు కానీ ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా, పూల అలంకరణ కానీ అన్నీ కూడా. అంటే ప్రధానంగా సురుటుపల్లికే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ ప్రదోష పూజలు అయితే జరుగుతాయంటారు. అంటే ఏం చేస్తే ఇక్కడ మంచిది దానికి? ఇక్కడ ఈ ప్రదోషానికి మూలాధార క్షేత్రం. కారణం ఎవరంటే దేవతలు, రాక్షసులు పాల సముద్రం చిలిగినప్పుడు విషం వచ్చింది. ఆ విషం ముల్లోకాలని దహిస్తుందని చెప్పి అందరూ దేవతలు వచ్చి ఈశ్వరుని ప్రార్థిస్తారు. ఈశ్వరుడు ఆ విషయాన్ని, ఆ గరళాన్ని తీసుకొని మైకు వచ్చి అమ్మవారి ఒళ్ళో పడుకుంటాడు. ఆ పడుకునే ఆ సీన్ ఇక్కడ అమ్మవారి ఒళ్ళో పడుకుంటే మరి ఎక్కడ కానీ ఈశ్వరుడు లింగాకారంగానే ఉంటాడు. ఇక్కడ మాత్రమే రూపాకారంలో అమ్మవారి ఒళ్ళో పడుకుంటాడు. అమ్మవారి ఒళ్ళో పడుకొని మైకు వచ్చినప్పుడు పడుకున్న రూపమే ఇక్కడ శ్రీ పల్లికొండేశ్వర స్వామి రూపంగా దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ ఆ స్వామివారు ఆ మైకు నుంచి లేయాలని చెప్పి 3 దేవతలు వచ్చి ప్రార్థన చేసిన చోటు కాబట్టి ఇక్కడ సురులపల్లి అని పేరు వచ్చింది. కానీ కాలక్రమేణా అది సురుటుపల్లి అయింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ ప్రదోష పూజలు జరుగుతాయి. ఈ ప్రదోష పూజలకు కారణం ఏంటంటే స్వామివారు
లేచి తొందరగా కోలుకొని ముల్లోకాలను రక్షించాలని ముక్కోటి దేవతలు ప్రార్థన చేసిన సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఆ ప్రదోష కాలంలో ఇక్కడ పూజలు జరుగుతాయి. ప్రదోషానికి ఇది మూలాధార క్షేత్రము. 15 రోజులకు ఒకసారి ప్రదోష పూజలు జరుగుతాయి. ఈ ప్రదోష పూజలు అనేటివి ఏ దోషం ఉన్నా స్వామివారికే మైకి వచ్చి పడుకున్నప్పుడు ఆ గరళాన్ని మింగినప్పుడు అతను మేల్కొనేదానికే ప్రదోష పూజలు చేసినారు. కాబట్టి సాధారణ మానవులకి ఏ దోషాలున్నా కూడా ఆ ప్రదోష పూజని దర్శించి ఆ పూజల్లో కలుసుకున్నప్పుడు త్రయోదశి రోజు అన్ని దోషాలు పోతాయని కూడా ఒక ఆనవాయితీ. కాబట్టి ఇక్కడ ప్రదోష పూజలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈరోజు శివరాత్రి రోజే ప్రదోషం కూడా ఉండేదానివల్ల ఇక్కడ తండోపతండాలుగా భక్తులు వచ్చి ప్రదోషాన్ని కూడా ఈరోజు దర్శించుకోబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఏదైతే మనం మహాశివరాత్రికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏదైతే స్వామివారి విశిష్టత చూసినట్లయితే సుమారుగా మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం సృష్టి ప్రారంభంలో ఈరోజు మధ్య రాత్రి వేళ శంకర భగవానుడు బ్రహ్మ నుంచి రుద్ర రూపంలో అవతరించాడని చెప్తారు. ముఖ్యంగా శివరాత్రి అంటే ముఖ్యంగా ప్రళభయవేళ ప్రదోష సమయాన శివుడు తాండవం చేస్తూ 3వ నేత్ర జ్వాలతో బ్రహ్మాండాన్ని సమాప్తి చేయడంతోనే దీనినే మహాశివరాత్రి అని పిలిస్తే ఉంటుంది. అందుకే శివరాత్రిని ఇలా జరుపుకుంటారు. దీన్ని శివరాత్రే కాదు కాలరాత్రి అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా ఏదైతే మనం పల్లికొండేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నామో పూర్తిగా ఇప్పటికే ఆ స్వామివారి దర్శనానికి భారీ స్థాయిలో భక్తులు వస్తూనే ఉన్నారు. ఇక ఇటు ఆంధ్ర కావచ్చు, తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికైతే భారీ స్థాయిగా చేరుకుంటున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ ఈశ్వర్తో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, పల్లికొండేశ్వర స్వామి ఆలయం.